సుందరం మాస్టర్ రివ్యూ. నిర్మాతగా రవితేజ మెప్పించాడా? హర్షవేవా హిట్ కొట్టాడా? ఉత్తరాంధ్రలోని పాడేరుకు సమీపంలోని మిర్యాలమిట్ట అనే గ్రామానికి అక్కడి ప్రజల కోరిక మేరకు ఇంగ్లీష్ టీచర్గా సుందర్రావు హర్షచెముడు వెళ్తాడు. ఆ గ్రామానికి వెళ్లడానికి ముందు ఆ ప్రాంత ఎమ్మెల్యే హర్షవర్ధన్ అంతు చిక్కని నిధి గురించి చెప్పి దాని గురించి తెలుసుకోమని చెబుతాడు. అలా మిర్యాలమిట్ట గ్రామంలో సుందర్ టీచర్గా అడుగుపెడుతాడు. మిర్యాలమిట్ట గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టారుకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఎమ్మెల్యే చెప్పిన అంతుచిక్కని నిధి రహస్యం తెలిసిందా? ఇంగ్లీష్ రాదని తెలుసుకున్న గ్రామస్తులు సుందరంతో ఎలా బిహేవ్ చేశారు? సుందరం మాస్టర్ పరిస్థితి చివరకు ఏమైంది అనే ప్రశ్నలకు సమాధానమే సుందరం మాస్టర్ సినిమా కథ. సమాజానికి దూరంగా విసిరివేసిన గ్రామంలోని ప్రజలకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది, కానీ రాయడం రాదు. అలాగే ఇండియా బ్రిటిష్ పాలనలోనే ఉన్నారనే భ్రమలో బతుకుతున్న ఊరికి ఇంగ్లీష్ రావడమనేది లాజికల్గా మంచి పాయింట్. కానీ కథలో కొన్ని కీలక విషయాలకు లాజిక్ లేకుండా పోవడం ప్రేక్షకులు కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇక స్టోరీ నేరేషన్ చాలా నిస్సత్తువగా ఏదో సాగిపోతున్నదనే ఫీలింగ్ కలుగుతుంది. కథలో ఎమోషన్స్ గానీ లేదా థ్రిల్లింగ్ పాయింట్ వెతికినా కనిపించవు. దాంతో తొలి భాగం ఫర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. సుందరం మాస్టరుగా వైవా హర్ష తన పాత్రలో ఒదిగిపోయాడు. స్వతహాగా ప్రతిభావంతుడైన ఆయనకు పూర్తిస్థాయిలో పెర్ఫార్మ్ చేయడానికి తన రోల్లో స్కోప్ లేకపోయింది. దాంతో రెగ్యులర్, రొటీన్గా ఆయన పాత్ర మారిపోయిందనిపిస్తుంది. ఇంకా హర్షవర్ధన్, దివ్య శ్రీపాద తమ పాత్రలకు తగ్గట్టుగా న్యాయం చేశారు. సుందరం మాస్టర్ సినిమాకు శ్రీచరణ్ పాకాల అందించిన మ్యూజిక్ బలంగా కనిపిస్తుంది. అలాగే దపీక్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పల్లె అందాలను కెమెరాలో మంచిగా ఒడిసిపట్టుకున్నాడు. కార్తీక్ ఉన్నవకు ఎడిటింగ్ విషయంలో చాలా పని ఉందని చెప్పాలి. రవితేజ, సుధరీ కుమార్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథనాలపై మరింత దృష్టి పెడితే ఇంకా బాగుండేది. మంచి నేటివిటీతో కూడిన రూరల్ మూవీగా మారి ఉండేదనిపిస్తుంది.